జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయని మాట్లాడారు. పరిశ్రమల పేర్లు కూడా కొన్ని చెప్పారు. ఒక్కసారి వినండి. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిర్దిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు. స్క్రిప్టు చూసి చదవటం కాదు, కామన్ సెన్స్ ఉండక్కల్లా. ఆయన చెప్తున్న ప్రతి కంపెనీ కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బినామీల కంపెనీ. ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్ మనీ కంపెనీస్ అవన్నీ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న కంపెనీల పేరు నేను చెప్పనా? గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, తర్వాత మొన్న రిలయన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే లక్షల కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇంకా ఐటీ కంపెనీల పేరు చెప్పనా? టీసీఎస్, కాగ్నిజెంట్, అమెజాను, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా యాక్సిల్సర్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. తర్వాత ఇవి కాక బీపీఎల్ చమురు శుద్ధి కర్మాగారం కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మొన్న ఒక రిపోర్ట్ ప్రకారం దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ వైపే వస్తున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిపోర్టు. లేదు, నేషనల్ మీడియా రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీని మాత్రం ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ మనీ బిజినెస్ చేయలేక పారిపోతున్నాయంట. అవి పారిపోతే పారిపోయినాయి. రావాల్సిన మంచి కంపెనీలు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న మాట నిజమా కాదా?